రైట్ సార్. గవర్నమెంట్స్ ఏం చేస్తే తెలంగాణ రియల్ ఎస్టేట్ ఇంకా లేస్తుంది? ఉద్దీపన చర్యలేమన్నా సూచిస్తారా మీరు? 100% అండి. ఆ! రేవంత్ రెడ్డి గారికి మనవి చేసేది ఏందంటే, మీరు మాలాంటి ఎక్స్‌పర్ట్స్‌ను మీరు ఇన్వైట్ చేయండి. మా సలహాలు తీసుకోండి. మీరు ఇన్వైట్ చేయకపోయినా మీకు వీడియో ద్వారా నేను చెప్పేదేందంటే, ఒకసారి బిల్డర్స్ మీటింగ్ పెట్టండి. హ్మ్. నంబర్ 1 ఓకే. వాళ్ళకున్న ఇన్వెంటరీ ఎంత? హ్మ్. ఇంకెంత మిగిలిపోయింది? దానికి ఎలా అమ్మాలి? వాళ్ళ సలహాలు తీసుకోండి. నంబర్ 1. నంబర్ 2 మీకొచ్చే కొత్త ప్రాజెక్ట్స్ ఏదైతే అప్రూవల్స్‌కి అప్లై చేశారో వాళ్ళయి ఆపండి. ఓకే. వాళ్ళయి ఆపండి. స్క్రూటినీ చేయండి. ఓకే. యూ హ్యావ్ ఎ డైరెక్ట్ డిస్కషన్ విత్ బిల్డర్ 1 to 1. ఓకే. నెంబర్ 3 ఏంటంటే హైడ్రాను కొంచెము డైరెక్షన్ చేంజ్ చేయండి. హ్మ్. ఆన్ అండ్ ఆఫ్ యాక్షన్‌లోకి వస్తే ఏమైద్దంటే అది కరెక్ట్. చాలా డౌట్స్‌కు అంతే దారితీస్తుంది. గదా! కాబట్టి అవును. మీరు హైడ్రాకి ఏందంటే ఒక ప్రాపర్ డైరెక్షన్ ఇవ్వండి. హ్మ్. ఓకే. నెంబర్ 4 ఏంటంటే బఫర్ జోన్స్ ఏంటి? తర్వాత ఏంటి? ఈ నాలాస్ ఏంటి? హ్మ్. ఆకున్న డిస్టాన్సెస్ ఏంటి అనేది హ్మ్. మీరు ఒకసారి నోటిఫై చేయండి. ఓకే. నోటిఫై చేసి మీరు పబ్లిక్ అవేర్‌నెస్ క్రియేట్ చేయండి. హ్మ్. ఇంకొక పాయింట్ అంటే రెరాను కొంచెం యాక్టివ్ చేయండి. ఓకే. ఇప్పుడు రెరాలో మీ దగ్గర రిజిస్ట్రేషన్ చేసినటువంటి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో హౌ దే ఆర్ పర్ఫార్మింగ్ లెట్ us హ్యావ్ ఎ రివ్యూ. ఓకే. ఇప్పుడు నాలాంటి పర్సన్‌ను మీరు గనక పెట్టుకుంటే నేను మీకు సర్వీస్ ఇస్తాను. రియల్ ఎస్టేట్ పరంగా ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే కస్టమర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే. మొన్న చూసాను. ఎల్ఆర్ఎస్ పెట్టినా గూడా, స్కీమ్ పెట్టినా గూడా ఎవరు కట్టట్లా. ఎందుకు? ఎందుకంటే నాయనా పులి వచ్చే కథ ఇది. అచ్చా! ఓకే. ఆ! ఏం చేస్తాడు నాయనా పులి వచ్చే తెలుసు కదా! అవును. అదే పరిస్థితి. ఆ! మీరు దానికి ఒక పాలిసీ ఫ్రేమ్ చేసి, ఆ! దానికి ఒక టైమ్ లైన్ పెట్టేసి, మీరు దాన్ని ఒక ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అథారిటీ పెట్టి చేస్తే బావుంటుందండి. ఓకే. కానీ ఇప్పుడు కొంత అమౌంట్ కట్టించి, మళ్ళీ తర్వాత ఇస్తాము. అక్కడ ఏమైతుందంటే పీపుల్ ఆర్ నాట్ హావింగ్ ఫెయిత్ ఆన్ యూ. కరెక్ట్. మీ మీద నమ్మకం కోల్పోయినప్పుడు ఏమవుతుంది? పీపుల్ నెవర్ కమ్ టు యూ. అవును. కాబట్టి రియల్ ఎస్టేట్‌ను చేయాలంటే ఇప్పుడు ఏమీ లేదండి. హ్మ్. ఇప్పుడు ఉన్నదేంటి? దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి? రైట్. ఇప్పుడు కన్స్యూమర్స్ ఏం కోరుకుంటున్నారు? రైట్. ఓకే. హ్మ్. హైదరాబాద్‌లో ఉన్న 1,20,00,000 మంది అఫోర్డబిలిటీ ఎంతమందికుంది? కరెక్ట్. ఎంతమంది ఎంప్లాయ్‌మెంట్‌లో ఉన్నారు? ఓకే. హ్మ్. వాట్ ఈస్ ద పల్స్ ఆఫ్ ద బయర్? ఇవన్నీ ఒక రిసర్చ్‌గా అనలిటిక్స్‌గా చేసుకోకుండా మీరు ఇష్టం ఉన్నట్టు కడతా ఉంటే ఎవరిని బ్లేమ్ చేయాలి? మీరే లాస్ అవుతారు. కట్టడమే కాదు. ఇప్పుడు ఈ మధ్య స్టార్‌లస్ అందరూ చూస్తున్నారు గదా! హ్మ్. స్టార్‌లు ఎట్లా చెప్తున్నారు. "ఏయ్! కొనండి అద్భుతం ఆహా! ఓహో!" అని. నిజంగా అద్భుతాలు ఉంటాయా అక్కడ? ఈ ఎక్కడ? స్టార్‌లు చెప్పే వాళ్ళ ఇవన్నీ వద్దండి. ఆ! ఇప్పుడు మీరెప్పుడైనా వాళ్ళ మాటలు నమ్మి కొనొచ్చా అసలు? మీరు అస్సలు వాళ్ళ మాటలు నమ్మొద్దు. ఆ! మీరు స్వంతగా రిసర్చ్ చేసుకోండి. మీరు ఒక ఏరియాలో కొనాలంటే రియల్ ఎస్టేట్ ఈజ్ లైక్ ఎ సైన్స్. రైట్. మీరు ఒక ఏరియాకెళ్తే ఆ ఏరియాలో ఏముందనేది మీరు పర్సనల్‌గా విజిట్ చేసి ట్రై టు అండర్‌స్టాండ్ ద లొకేషన్ డెవలప్‌మెంట్స్, బిల్డర్ ప్రొఫైల్, మీకున్న అఫోర్డబిలిటీ ఏంది? మీరు రిసర్చ్ చేయండి. వికే రియల్ ఈజ్ విత్ యూ. వి విల్ ఓహ్! గైడ్ యూ ప్రాపర్‌లీ. రైట్. ఆ! విన్నారా? ఇప్పుడు ప్రతి చోట హై రైజ్ బిల్డింగ్స్ వచ్చినాయి. హై అవును. రైజ్ బిల్డింగ్స్‌లో వాటర్ కరెక్ట్ లేదండి. ఎక్కడి నుంచి పట్టుకొస్తారు వాటర్ లేదు. నేనెళ్ళాను ఈరోజు. ఒక హ్మ్. అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ మస్జిద్ బండ. అందులో మా గెస్ట్ ఉంటే ఎళ్ళాను. వాళ్ళంటున్నారు నీళ్ళు లేవండి. ఇబ్బంది పడుతున్నామని. యాహ్! ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్‌లో కూడా క్వాలిటీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ఈజ్ డిప్లీటింగ్. అవును. ఇప్పుడు ఒక్కటి సారి మనం అందరిని బ్లేమ్ చేసుకుంటూ పోతే మనం ఏం ఏం చేయలేమండి. చేయలేము. కరెక్ట్. కాకపోతే కరెక్ట్. ఏందంటే ఒక ఫ్రెండ్లీగా మనము గవర్నమెంట్ అఫీషియల్స్, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్, బిల్డర్స్ వచ్చేసి మనము ఈ ఇన్వెంటరీని ఎప్పుడు అమ్ముతాం? ఎవరికి అమ్ముతాం? కరెక్ట్. మీరు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఇన్ని అపార్ట్మెంట్లు కడుతున్నాను. ఫస్ట్ మీరు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలా లేదా? ఉండాలి. దేర్ ఇస్ నథింగ్ విత్ యూ నో. అవును. జస్ట్ లైక్ దట్ యూ ఆర్ కన్‌స్ట్రక్టింగ్. మనం కనేస్తే కొట్టేస్తాం. ఎవడొచ్చి కొంటాడు అంతే. అది దోస్ అట్లా డేస్ హావ్ గాన్ అండి. అవును. ఈవెన్ రియల్ ఎస్టేట్ ఈస్ డల్ అక్రాస్ ద కంట్రీ. హ్మ్. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్. కరెక్ట్. బట్ హైదరాబాద్ హస్ బికమ్ ఎ మెస్. అవును. బాగా చెప్పారు. సూపర్. సూపర్. కాబట్టి హ్మ్. మీరు మాలాంటి అడ్వైస్ తీసుకోండి. దానికి ఒక ఫర్మ్ డెసిషన్ ఉండాలండి. ఇంకొకటి వింటున్నాను. బ్లాక్ మనీ తగ్గడం వల్లనే ఎవరెవరు ఎకరాలు ఎకరాలు కొనలేకపోతున్నారని ఒక టాక్ నడుస్తుంది. నిజమేనా? బ్లాక్ మనీ తగ్గిందా? ఇప్పుడు లేదా దాచుకుంటున్నారా? బ్లాక్ మనీ అనేది ఎలా ఎప్పుడు ఉంటుందంటే రియల్ ఎస్టేట్ సేల్స్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే బ్లాక్ మనీ ఉంటుంది. ఆ! ఎందుకంటే మీ గవర్నమెంట్ వాల్యూకు మార్కెట్ వాల్యూకి చాలా వేరియేషన్ ఉంది. అవును. ఇట్స్ అవును. 100 టైమ్స్ వేరియేషన్. అవును. అవును. కాబట్టి ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయో
అప్పుడే మీకు బ్లాక్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దెర్ ఈజ్ నో ట్రాన్సాక్షన్. ఓకే. కాబట్టి బ్లాక్ అనే క్వశ్చన్ లేదు ఇప్పుడు. అంటే బ్లాక్ లేదు కాబట్టి ట్రాన్సాక్షన్ లేదు, అలా ఏం జరగట్లేదు. లేదండి. మనీ ఫ్లో ఈజ్ నాట్ దేర్ ఇన్ ద మార్కెట్. ఓకే. ఓకే. మనీ ఫ్లో ఈజ్ నాట్ దేర్ ఇన్ ద మార్కెట్. రైట్ సార్. ఒక అడ్వైజ్ ఇవ్వండి. మన నగరం 4 దిక్కుల్లో ఇప్పుడు ఎక్కడ కొంటే బాగుంటది? ఎక్కడ రియల్ ఎస్టేట్ బాగుంది? ఏ ఏరియాలో బాగుంది? అంటే మీరు అది ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అండి. ఉమ్. ఇప్పుడు వరంగల్ హైవే కొన్ని పెట్టుబడిదారులకు చెప్పండి, కొనుగోలుదారులకు చెప్పండి. పెట్టుబడిదారులు మీరు రావాలంటే మీరు జనరల్గా ఇప్పుడు శ్రీశైలం హైవే బాగానే నడుస్తుంది, ఉమ్. బెంగళూరు హైవే బాగానే నడుస్తుంది, బాంబే హైవే నడుస్తుంది. కాకపోతే ఏంటంటే మీరు ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ ఎలా వస్తాయి, సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది. ఉమ్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మార్కెట్ హ్యాస్ బికమ్ సో పొల్యూటెడ్ విత్ హై ప్రైజెస్. Yes. కాబట్టి మీరు ఇప్పుడు ఎక్కడ పెట్టినా కానీ యూ కెనాట్ రికవర్ ద మనీ సూన్. ఓకే. ఇప్పుడు మీరు Right. ఎప్పుడైతే పెట్టుబడి ఉన్నారో మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది, నా అడ్వైజ్ ఏంటంటే వెయిట్. ఉమ్. మీకు ఇక్కడ కాకపోతే 100 కిలోమీటర్స్, 150 కిలోమీటర్స్, 200 కిలోమీటర్స్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఉమ్. అవును. మీరు రండి ఆంధ్రప్రదేశ్లో, నేను ఐ కెన్ హెల్ప్ యూ విత్ బెటర్ Okay. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. Very ఐ కెన్ హెల్ప్ యూ ఇన్ కర్ణాటక, ఐ కెన్ Okay. హెల్ప్ యూ ఇన్ రాయచూర్. nice. మీకు మంచి ప్రాజెక్ట్ డిజైన్ చేస్తాను. ఉమ్. మీరు కమ్ టు మీ. ఓకే. మీరు కొనే వాళ్ళకు నేనేమంటానంటే ఇల్లు ఉందా, కొనాలా, నెసెసిటీ ఉందా, మీకు కనీసం ఒక 50% మీ జేబుల నుంచి పెట్టుకోగలరా, ఒక 40% 50% లోన్కి వెళ్తే మాత్రమే మీరు కొనండి. ఉమ్. నెవర్ పుట్ లాట్ ఆఫ్ లోడ్ అండ్ లోన్. ఓకే. ఓకే, మీరు Right. ఒక 30% 40% లోన్కి వెళ్ళండి, మిగతాది క్యాష్ పెట్టుకోండి. ఓకే, 30% మీరు 40%. ఇల్లు కావాలి అనుకుంటే ఆ ఏరియాను చూజ్ చేసుకొని నెగోషియేట్ విత్ ద బిల్డర్. రైట్. ఉమ్. మీకు అవసరం అనుకుంటే యూ టేక్ మై హెల్ప్, వికీరియల్ హెల్ప్ విల్ బి విత్ యూ. ఓకే, డెఫినెట్గా తీసుకోండి. లేదు అంటే రెంటెడ్ హౌస్లో ఉండండి, కొంపలు ముంచుకుపోయేది ఏమీ లేదు. మీకు ఏమైనా డబ్బు ఉంటే మీరు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. డోంట్ బై ప్లాట్స్. ఓ ఓకే. మై సిన్సియర్ అడ్వైస్, డోంట్ బై ప్లాట్స్. ఓకే. ఇది కూడా సూపర్ సాచురేటెడ్ కాస్టింగ్లో నడుస్తున్నాయి. అవును. డోంట్ బై ల్యాండ్స్ ఇన్ గుంటాస్. ఓ 1 గుంట, 2 గుంట, 5 గుంటలు ఈ కొనకండి. మధ్య ఫామ్ ల్యాండ్స్ ఒక 5 గుంటలు కొనడం. ఎస్, దట్ ఈజ్ గవర్నమెంట్ కూడా ఏం చేసింది, ఒక గుంట కూడా రిజిస్ట్రేషన్ చేసింది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. మీరు రెవెన్యూ కోసం ఏదో మీరు జీవో పాస్ చేసినంత మాత్రం ఇట్ ఈస్ నాట్ బెనిఫిట్ టు ద కస్టమర్. ఓకే. కాబట్టి మీరు కొనకండి. మీకు తక్కువలో ల్యాండ్స్ వచ్చేవి మన దగ్గర ఉన్నాయి. మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా నేను అప్పీల్ చేస్తున్నా. మీరు గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అనుకోండి, చార్టర్డ్ అకౌంటెంట్ అనుకోండి, మీరు ఒక ఐటీ ప్రొఫెషనల్స్ కానివ్వండి, ఒక 10 మందో 20 మందో 30 మందో మీరు గ్రూప్ ఆఫ్ ఫండ్ని క్రియేట్ చేసుకోండి. మీ లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ అంతా కలిస్తే ఐ విల్ గివ్ యూ ఎ బెటర్ ఆప్షన్. మీరు ల్యాండ్స్ కొనుక్కోండి, ఒక 50 ఎకరము 100 ఎకరము గ్రూప్గా కొనుక్కోండి. దాన్ని వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. మేమే దానికి ఇప్పుడు కమ్యూనిటీ ఫార్మింగ్ మోడల్ బాగా వర్కౌట్ అవుతుంది. ఓకే. అగ్రికల్చర్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఎ బిగ్గర్ ఇండస్ట్రీ టుమారో. ఓకే, రియల్ ఎస్టేట్ ఈజ్ ఓన్లీ ఎ పార్ట్. ఈవెన్ అగ్రో రియాలిటీ, కమ్యూనిటీ ఫార్మింగ్, దిస్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. మీరు దీనికి రండి. రేపు ఫ్యూచర్లో మీకు ల్యాండ్ అప్రిషియేషన్ ఉంటుంది, దాంట్లో బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ తెలుసుకోవాలంటే లాగ్ ఆన్ టు wikirial.in అండ్ మీట్ మీ అండ్ హ్యావ్ ఎ డిస్కషన్. రైట్. ఫైనల్గా మా ప్రేక్షకులకి అంటే ఇంకో కొందరు ఒక వాదన ఏంటంటే, అంటే ప్రో గవర్నమెంట్ వాళ్ళు చెప్పే వాదన ఏంటంటే, ఇది మన డిమాండ్కి మించి సప్లై చేయడం వల్ల డల్గా ఉంది తప్ప అది ఏం ప్రాబ్లం లేదు అని కొందరి వాదన. ఓకే, దాన్ని ఏమంటారు? ఇప్పుడు డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉంది, దట్ ఈస్ కరెక్ట్. కాకపోతే ఆ డిమాండ్కు దానికంటే 10 times 20 times మీరు కన్స్ట్రక్ట్ చేసి కూర్చున్నారు. ఇప్పుడు దానికి కూడా ఫీజిబిలిటీ ఎలా ఉంది, ప్రైజెస్ యూ హ్యావ్ టు కమ్ డౌన్. ఓకే. కానీ 1.5 years ఎదురు చూసినా ఇంతవరకు తగ్గట్లేదు. ఎందుకంటే అండి ఇప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఇంకా వస్తుంది. మేము వాళ్ళకి ఏంటంటే ఒక 1000 అపార్ట్మెంట్లు కట్టిన కోసం ఎదురు చూస్తున్నారు. 1000 అపార్ట్మెంట్ కట్టిన బిల్డరు నాకు తెలిసి ఒక 50% అమ్మితే ఇస్తారు. మిగతాది ఎప్పుడైనా అమ్ముకుంటాను నేను. ఓకే. ఓకే. సబ్జెక్ట్ టు కరెక్షన్. నాకు తెలిసి 40 to 50% ఇన్వెంటరీ అమ్ముకుంటే ఎట్ పవర్లో ఉంటాడు అతను. మీరు చెప్పారంటే అది నిజమే ఉంటుంది. అందుకే నేను అనేది తొందరపడి ఇన్వెస్ట్ చేయకండి, చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. 1-10 సార్లు ఆలోచించండి. మీ ఫ్రెండ్ కొన్నాడనో మీ రిలేటివ్ కొన్నాడనో మోసపోకండి. మీకు వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. wikirial.inకి వెళ్ళండి, యూ మీట్ us.